ఇసుక క్వారీ కాంట్రాక్టర్లు అక్రమ వసూళ్లతో తమను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారని ఆటోనగర్ యజమానుల సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్లోని తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ముందు ధర్నా చేశారు. ఈ సమస్యను పలుమార్లు అధికారులకు విన్నవించిన ఫలితం లేదని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి క్వారీల్లో అక్రమంగా వసూలు చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుని లారీ యజమానులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. టీజీఎండిసి అనే సంస్థ టీఎస్ఎండిసి అనే సంస్థను ప్రారంభించడం జరిగింది. తద్వారా మేము ఇసుక కొనుగోలు ఆన్లైన్లో కొనుగోలు చేసి మేము లారీలను నడుపుకుంటున్నాం. అప్పుడు మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎప్పుడన్నా అరకొర ప్రాబ్లమ్స్ వస్తే మేము వచ్చేది సాల్వ్ చేసేది. కానీ ఎప్పుడైతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 నెలలు చాలా నీట్గా జరిపించింది. ఎటువంటి అవినీతి లేకుండా చాలా నీట్గా జరిగింది లోడింగ్. 2 నెలల తర్వాత ఏమైందో ఏమో కానీ ఏకదమ్న 5,000 రూపాయలు లోడింగ్ అని స్టార్ట్ చేశారు. 2,000 రూపాయలు బకెట్లను స్టార్ట్ చేశారు. తద్వారా మాకేమైతే ఎందుకు మీరు లోడింగ్ అమౌంట్ ఇంతగానో వసూలు చేస్తారు అని చెప్పేసి మేము కాంట్రాక్టర్లను సంబంధిత టీజీఎండిసి పిఓ అధికారులను అడిగినప్పుడు కాంట్రాక్టర్లు ఏమంటారంటే మాకు ప్రభుత్వం బిల్లులు ఇస్తలేదు అని ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు. బేసిక్ గా మేము కట్టే డబ్బులలో వాళ్ళకు వచ్చే డబ్బులు ఎన్ని? మేము డీడీ కడితే 14,400 పైచీలకు మేము కడతాం. అందులోకి వెళ్ళి వాళ్ళకు పోయేది 2,000 రూపాయలు, 2,100 రూపాయలు మాత్రమే. కానీ వాళ్ళు ఆ 2,100 రూపాయలు మాకు బిల్లు వస్తలేదని ప్రభుత్వాన్ని బదనాం చేసుకుంటా మా దగ్గర 10 నుంచి 12,000 రూపాయలు అక్రమంగా వసూలు చేసుకుంటా అక్కడ ప్రభుత్వాన్ని బదనాం చేసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు కోట్లలో గండి కొడుతూ మా దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేసి మేము ఇప్పటిదాకా వెంకన్న గారు చెప్పినట్టుగా ఒక 10-12 సార్లు వినతి పత్రాలు ఇస్తే కూడా ఈ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదు. దానికోసమే ఈ రోజు మేము ఒక కార్యక్రమం శాంతియుత కార్యక్రమాన్ని తీసుకున్నాం. మా అసోసియేషన్ లో 400 మంది సభ్యులు ఉంటాం. మేము ప్రతిరోజు కూడా ఇసుక మీదనే ఆధారపడి జీవిస్తుంటాం. అయితే ప్రభుత్వము అధికారికంగా నిర్ణయించే సంస్థ ఏదైతే ఉన్నదో ఆ సంస్థనే టెండర్ వేస్తుంది. టెండర్ వేస్తే కాంట్రాక్టర్లు ఆ టెండర్ ప్రకారం లోడు చేసి లారీ వాళ్ళ దగ్గర ₹1 కూడా తీసుకోకుండా లోడు చేసి బయటికి పంపించాలి. అది ప్రభుత్వం నిబంధన, అది రూలు. అయితే కాంట్రాక్టర్లు మేము ఏదైతే ఆన్లైన్ లో బుక్ చేసిన డీడీ తీసుకుపోయి ఆగిలి ఇచ్చినాక వాళ్ళు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి మీరు బొచ్చ వేసుకుంటేనే లోడ్ చేస్తాం, మాకు లోడింగ్ కొరకు మా డబ్బులు ఇస్తేనే ఒక్కొక్క లారీకి 5 నుండి 10,000 రూపాయలు ప్రభుత్వానికి ఎలాంటి రసీదు లేకుండా